అందుకే సౌందర్య లహరికి ముందు శివానంద లహరి చదివి సౌందర్య లహరి చదువుతారు. అందుకని సోమవారం నాడు, సోమ అంటే స ఉమ, ఉమతో కలిసినటువంటి సాంబ సదాశివుడు, అసలు ఆ రోజేటువంటి రోజు. అందుకని సోమవారం నాడు ఉదయం ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద హాల్లో అమ్మవారి యొక్క మూర్తిని, అంటే సాక్షాత్ అమ్మవారు వస్తారు ఆ రోజున, వచ్చి ఉదయం 8 అయ్యేటప్పటికి కూర్చుంటారు. ఎవరెవరు 8 గంటలకి సువాసినులు పురుషులు ఎవరైనా మేము చదువుతామండి అని ఉత్సాహం ఉన్నవాళ్లు వస్తే ఆ రోజున మీరు చెయ్యవలసింది ఒక్కటే, ఆవిడ నామపారాయణ ప్రీత, ఏం అట్టహాసపు పూజ అక్కర్లేదు, మీరు పరమ పవిత్రంగా నామాలు చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది. అందుకని ఆ రోజున ఏం చేస్తున్నామంటే 8 గంటల కల్లా ఎంతమంది వస్తే, ఒకవేళ పురుషులు ఆ నామం చెప్పాలి అనుకుంటే పైన చొక్కా బనీను తీసేస్తే మాత్రమే, మేము చొక్కా బనీను తీయలేమండి, మాకు అది ఆనందం అనుకున్న వాళ్ళ విషయంలో మేమేమనం, దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు, మీరు వేసుకోండి, కానీ నామములు చెప్పడానికి మాత్రం వీల్లేదు. చొక్కా బనీను తీసి వీలైతే ఒక తెల్లటి లుంగీలా కట్టుకోండి, పోని పంచెలా కట్టుకోవడం చేత కాకపోతే లుంగీలా కట్టుకోండి. ఇంత చైతన్యం ఇచ్చి మన కోసం ఇంత తాపత్రయపడే అమ్మ దగ్గర అమ్మా అని 1000 మాటలు పిలవడానికి ఒక్క రోజున మన మీద చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని ఒక తెల్లటి లుంగీ పంచె కట్టుకుని అక్కడ అద్భుతంగా వేద పండితులు వచ్చి అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేసి 3-4 వేల సింహాచల సంపంగి పుష్పాలు విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నారు బుట్టలు. అవన్నీ అమ్మవారికి మీ అందరూ, నేను అక్కడ వేదిక మీద కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అంటాం, మీ అందరూ శ్రీమాత్రే నమః అంటారు. మీరు అన్నప్పుడు సంపంగి పూలు అమ్మవారి పాదాల మీద పడతాయి. ఇదంతా అయిన తర్వాత ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదత దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాప్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని ఆ దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే ఇక్కడ మంగళ వాయిద్యాల సెట్ పైనుంది కాబట్టి అది ఒక్కసారి మోగుతుంది. అన్ని దేవాలయాల్లో నీరాజనం ఇస్తారు. ఇచ్చి ఆ రోజు అమ్మవారి పాదముల మీద పడినటువంటి సంపంగి పూలు, సంపంగి పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గొప్పతనం ఏమిటో రేపటి ఉపన్యాసంలో చెప్తాను, కబరీబంధం గురించి. ఆ సంపంగి పూలు అమ్మవారి పాదముల మీద పడ్డ పువ్వులు తీసి సువాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు. అవి మీరు కబరీబంధం మీ యొక్క జటలో ధరించి చక్కగా ఇంటికి వెళ్ళవచ్చు. ప్రసాదం, అమ్మవారికి వస్త్రాలు. పాప గోపాలకృష్ణ గారు ఇంతమంది వస్తున్నారండి, వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని వారు తాపత్రయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకని సోమవారం నాడు మీలో ఆసక్తి కలిగిన వారు 8 దాటిన తరువాత వచ్చిన వారు మాత్రం చూడడానికి కూర్చోండి, పూజలో నామాలు చెప్పడానికి వద్దు. 8 లోపల రాగలిగితే, ఎంతమంది అకామిడేట్ అయితే అంతమంది లోపల కూర్చుని మనం చేద్దాం. ఎందుకని చైతన్య కుసుమ ప్రియ, మీరు వచ్చేటప్పుడు మీకు తోచినవి చక్కగా అరవిరిసిన పూలు, ఆ రోజు పూసినటువంటి పూలు, చక్కగా చైతన్యవంతంగా ఉన్నటువంటి పూలు 2 పూలో 3 పూలో ఎన్ని పూలు వీలైతే అన్ని పువ్వులు పట్టండి. ఆ పువ్వులు అక్కడ ఇచ్చేస్తే 7:45 అయ్యేటప్పటికి పువ్వులు ఇచ్చేయడం అయిపోవాలి. చక్కగా పూజ చూసి అందరూ మళ్ళీ ఆ పువ్వులు ప్రసాదంగా తీసుకుని వెడుదురుగారు. ఎందుకని ఏర్పాటు చేశారు ఇవన్నీ? ఏదో శ్లోకం చెప్పుకోవడం కాదు, ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవింపచేసి అమ్మవారి అనుగ్రహం ప్రసరింప చెయ్యాలి అని వారికి ఆ భావన అమ్మవారు కల్పించింది. అందుచేత జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులైన వారు ఉంటారు, ఏమండి అవిద్య నిజమే, మోక్షాన్ని పొందాలి, కానీ వాటి సంగతి అలా ఉంచండి, మాకు ఈ జన్మలో ఇప్పుడు కోరికలు తీరలేదు, మరి సంసారంలో ఉన్నాం కదా, మాకు దరిద్రం ఉంది, డబ్బు లేదు, బాధలు పడుతున్నాం, ఎన్నో కష్టాల్లో ఉన్నాం, మా కష్టాలు ఎలా తీరుతాయి అంటే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక. అమ్మవారట దరిద్రులైనటువంటి వారు కోరికతో వెళ్లి ఇలా అమ్మవారి పాదముల దగ్గర ఒక్కసారి నమస్కారం చేసి ఆవిడ పాదములకు పట్టిన పరాగములో ఒక ధూళికణం వచ్చి మీద పడితేట వాడి మెళ్ళో చింతామణి మాల పడిపోయినట్టే. ఎందుకని? ఆ ధూళి కణం చింతామణుల యొక్క మాలతో సమానం.
ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప. ఎందుకని మనకి కోరికలు తీర్చగలిగినటువంటివి 3 ఉంటాయి: కామధేనువు, కల్పవృక్షము, చింతామణి. ఇందులో కామధేనువు చాలా గొప్పది. కల్పవృక్షం అంటే సాధారణంగా మనం దేవతల దగ్గర ఉంటుంది అని అనుకుంటాం. కల్పవృక్షములు మళ్ళీ 5గా ఉంటాయి. 1 కల్పవృక్షము, 2 మందారము, 3 పారిజాతము, 4 ఆ ఉన్న వాటిల్లో పారిజాతము, సంతానము, హరిచందనము అని 5 చెట్లు. ఈ 5 చెట్లు కల్పవృక్షాలే. ఈ 5 చెట్లు కూడా దేవతా వృక్షాలు. ఇవి కోరికలు తీర్చేటటువంటి చెట్లు. ఈ చెట్లు మీరు వెళ్లి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలో ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి. ఇంకా చింతామణికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా? కొంతమంది అమ్మవారు ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది, ఆవిడ పాదములను స్మరిస్తే. అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇటకలకే ఆ గుణం వచ్చింది. అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు పరమశివుడికి. అమ్మవారే ఓ పెద్ద చింతామణి. చింతామణి అంటే ఏమిటి? మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు. కల్పవృక్షం దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పాలి. చింతామణి దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా, లోపల చింతిస్తారు మనస్సు చేత. నాకు ఈ కోరిక ఉంది స్వామి, నాకు ఈ కోరిక తీరితే బాగుండు, నీకు తప్ప ఎవరికి చెప్పనమ్మా, నువ్వు అమ్మవి అంటే అస్తమానం కోరికలు చెప్పమనే. నిజంగా అది చాలా సహేతుకమైన కోరిక అయితే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకుని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే నా ఎదురుగుండా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తల పెట్టుకుని, అమ్మా నాకు ఈ కోరిక ఉందమ్మా, నువ్వు తప్ప ఎవరు తీరుస్తారమ్మా నాకు ఈ కోరిక, నువ్వు రక్షించాలమ్మా అని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు తల మీద పడిందా, ఆ రేణువు ఎంత శక్తి కలిగిందంటే అది చింతామణిగుణనిక, చింతామణుల యొక్క మాలక. అది ఒక చింతామణి ఉంటేనే అంత గొప్ప అయితే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు చింతామణుల యొక్క మాల. ఇంకా పాదములు ఎంత శక్తి కలిగినటువంటివై ఉంటాయి. శక్తికి స్థానమే అమ్మవారు. అందుకే అమ్మవారి పేరు శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో శక్తి అని మాట్లాడారు. ఆవిడ రాశీభూతమైనటువంటి శక్తి స్వరూపం అమ్మ. అందుచేత అమ్మ దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఎవరు చెప్పగలరండి ఈ శ్లోకాలు? వెంటనే శంకరాచార్యుల వారికి చిన్న అసహ్యం వేస్తుంది. మళ్ళీ కోరికలు తీర్చుకోవడం అమ్మవారి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ చెప్పానా అనుకుని శంకరులు ఎప్పుడు జ్ఞానస్థాయిలో ఉండే వ్యక్తి. అందుకని వెంటనే శంకరులు అంటారు జన్మ జలధౌ నిమగ్నానాం. పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది ఒక పెద్ద సముద్రం. ఇందులో ఎప్పుడూ మన పని అంతే. ఇక్కడ పుడతాడు, అక్కడ పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పుడతాడు. మనిషిగా పుడతాడు, మనిషిగా చస్తాడు. మనిషిగా చస్తే చాలా గొప్ప. మనిషిగా ఏం విడిచిపెట్టరు శరీరాన్ని. మనిషి నిజంగా మనీషిగా జ్ఞానాన్ని పొందితే వెళ్ళిపోతున్న శరీరానికి సాక్షి మాత్రంగా నిలబడతాడు. అలా ఏం వెళ్ళం కదా, ఇదే నేననుకుని తాదాత్మ్యత పొందేస్తే చిట్ట చివర ఈ శరీరమే నేనన్న భావన ఎంత దారుణంగా ఉండిపోతుందో తెలుసా అండి? అది పట్టుకుంటుంది శరీరాన్ని. పట్టుకుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృపణ ధనంజయ దేవదత్తములని 10 వాయువులుంటాయి.